మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తం టోటల్గా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం అసలు ఎక్కడ బీజం పడింది, దాని మార్పులు చేర్పులు ఎందుకు చేశారు, ఆ మార్పులు చేయటం వల్ల ఎవరు లబ్ధి పొందారు అనేది ప్రధాన అంశంగా మనం చూస్తున్నాం. ఇస్మాయిల్ చెప్పండి. సో మొత్తానికి సిఐడి విచారణకు లోకేష్ ప్రస్తుతం సిఐడి కార్యాలయానికి కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఆయన ముందు ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, ఏం రాబట్టే ప్రయత్నం సిఐడి అధికారులు చేసే అవకాశం ఉంటుంది, మొత్తానికి ఇది బీజం పడిన దగ్గర నుంచి అలైన్మెంట్ ఎన్ని వంకర్లు తిరిగింది, ఈ వంకర్లలో ఎవరికి కైంకర్యాలు అందాయి, సో ఎవరికి చేరాయి, ఎన్ని కోట్లలో ట్రాన్సాక్షన్ జరిగాయి అనేది రిజిస్ట్రేషన్స్ అవన్నీ చూస్తే కూడా అర్థమవుతున్న నేపథ్యం కూడా మనం ఇంతకుముందు చూసాం. ప్రస్తుతం ఏ ప్రశ్నలు సిఐడి సంధించబోతోంది, ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న ఆ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈరోజు నారా లోకేష్ను సిఐడి విచారిస్తోంది. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేయడం, తద్వారా క్విట్ ప్రోకో రూపంలో లబ్ధి జరిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈరోజు నారా లోకేష్ను విచారిస్తున్నటువంటి కేసులో చాలా స్పెసిఫిక్గా హెరిటేజ్ ఏదైతే 14.5 ఎకరాలు ల్యాండ్ ఏదైతే కొనుగోలు చేసిందో ఆ ల్యాండ్కి సంబంధించి స్పెసిఫిక్గా ఈరోజు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది లింగంనేని ఎస్టేట్స్ నుంచి నారా లోకేష్ హోల్ టైం డైరెక్టర్గా ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసింది. రాజధాని ఏర్పాటు కంటే ముందు రాజధానికి సంబంధించినటువంటి ఎక్కడ రాజధాని వస్తుంది, దానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఎక్కడ మార్చాలి అనేటువంటి డిసిషన్ జరుగుతున్నటువంటి టైంలో జరిగినటువంటి సిచ్యువేషన్. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల నారా లోకేష్కు, అదేవిధంగా లింగంనేని రమేష్కు, అదేవిధంగా నారాయణకు పూర్తిగా లబ్ధి చేకూరింది. దాంతోపాటు చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి అప్పటి మంత్రులు ఉన్నారు, చాలామంది టీడీపీ నాయకులు ఉన్నారు, చంద్రబాబుకు సంబంధించినటువంటి సన్నిహితులు ఉన్నారు. ఈ అలైన్మెంట్ మార్పు అనేటువంటిది అతను తండ్రి చంద్రబాబు నాయుడు ద్వారా మొత్తం సమాచారం సేకరించి క్విట్ ప్రోకో రూపంలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి కంప్లీట్గా దీనికి లబ్ధి చేకూరారు అనేటువంటిది సిఐడి అభియోగం. ఒకసారి మనం దీనికి సంబంధించి నారా లోకేష్ పాత్రను క్లియర్గా చూస్తే నారా లోకేష్ ఏ విధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి దాంట్లో క్లియర్గా చేశారనేటువంటిది ఒకసారి కెమెరామెన్ ఇక్కడ జూమ్ చేస్తే నేను చూపెడతాను. ఇది కంతేరు అనేటువంటి ఏరియా, ఇది మొత్తం ఏరియా ఉందో ఇందులో రెడ్ బార్డర్ కనిపిస్తున్నటువంటిది కోర్ క్యాపిటల్ ఏరియా, ఎర్రగా ఒక లైన్ కనిపిస్తుంది, ఇది కోర్ క్యాపిటల్ ఏరియా. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి చుట్టుగా ఇక్కడ ఒక ఎల్లో లైన్ కనబడుతుంది మనకు. ఈ ఎల్లో లైన్ మొత్తం ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటిది, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలనేటువంటిది ప్రతిపాదన. అయితే దీంట్లో ఇక్కడ కంతేరు అనేటువంటి ప్రాంతం ఎక్కడ కనిపిస్తుందో, ఈ కంతేరు అనేటువంటి ప్రాంతం దగ్గర నారా లోకేష్కి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థ ఇక్కడ ల్యాండ్ కొనుగోలు చేసింది. సో వీళ్లకు దగ్గరగా ఉండేటట్టు మనం చూడొచ్చు. ప్రపోజ్డ్ ఈ బ్లూ లైన్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఎల్లో లైన్కి బ్లూ లైన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకసారి మనం చూస్తే చాలా స్పెసిఫిక్గా అర్థమవుతోంది. ఈ రెండు లైన్లకు సంబంధించినటువంటి మధ్య డిఫరెన్స్ చూస్తే చాలా క్లియర్గా ఇందులో మనకు ఒకటి ఏమర్థమవుతుందంటే, దాదాపు ఈ కంతేరు అనేటువంటి ప్రాంతంలో 3 కిలోమీటర్లు ఈ బ్లూ లైన్ను, అదేవిధంగా ఈ బ్లూ లైన్ అనేటువంటి ముందుగా ఏర్పాటు చేసింది అనేటువంటి రింగ్ రోడ్. సో అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు, 3 కిలోమీటర్ల పరిధిలో దీన్ని మార్చడం జరిగింది. తద్వారా ఎక్కడైతే లింగంనేని ఎస్టేట్స్ ఎక్కువగా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్కు లాభం చేకూరాలి. కేవలం హెరిటేజ్ కొనుగోలు చేసినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, కొనుగోలు చేసినటువంటి 14 ఎకరాల ల్యాండ్లు కేవలం 100 నుంచి 300 మీటర్ల పరిధిలోనే ఉండాలి అనేటువంటిది వీళ్ళు చేసినటువంటి స్కెచ్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని సింగపూర్ కంపెనీ మార్చిందని చెప్పారు, కానీ సింగపూర్ కంపెనీ మార్చలేదు. నారాయణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళు కలిసి బలవంతం చేసి వీళ్ళకి అనుకూలమైనటువంటి ఏరియాలో ఈ మొత్తం మార్పు అనేటువంటిది చేశారు. ఈ మార్పు ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రైస్ను పెంచేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది కాబట్టి దానికి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉండి తమ ల్యాండ్స్ పోకుండా దాన్ని డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. తద్వారా ఎవరైతే లబ్ధి చేకూర్చారో వాళ్ళకి ఒకసారి మనం చూస్తే ఇది ఒక లావిష్ హౌస్, మనం దీన్ని చూడొచ్చు. చంద్రబాబు నాయుడు కరకట్ట దగ్గర ఉండేటువంటి ఇల్లు. ఈ ఇల్లును లింగంనేని రమేష్ గిఫ్ట్గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఇప్పుడు నారా లోకేష్ సిఐడి విచారణకు వెళ్తున్నటువంటి టైంలో ఇదే లావిష్ హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. కృష్ణానదికి ఒడ్డుగా ఏదైతే మనం చూడొచ్చు, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ బోట్ హౌస్, ఇవన్నీ కట్టుకొని ఈ మొత్తం ఇంటిని లింగంనేని రమేష్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి గిఫ్ట్గా ఇచ్చారు. ఎందుకంటే మొత్తం తనకు కావాల్సినటువంటి ఏరియాలో 350 ఎకరాలు ఆయనకు సంబంధించి లింగంనేని రమేష్ కుంది, దానికి లబ్ధి చేకూరేలా చేశారు. కాబట్టి కనెక్టింగ్ టు దిస్ కాంటెక్స్ట్, సో మనం కేసు గురించి మాట్లాడుతున్నాం, సిఐడి విచారణ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఇక్కడ కరకట్ట నివాసం కూడా చర్చ కూర్చున్న నేపథ్యంలో అది అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత లింగంనేని నేను గిఫ్ట్ ఇచ్చానని ఒకసారి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మేము అద్దె చెల్లిస్తున్నాం అని ఇంకోసారి మాట్లాడారు, అసలు దానికి మాకు సంబంధం లేదని మాట్లాడారు. సో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతుందా ఈ మొత్తం విచారణలో?
డెఫినెట్గా ఈ ఇంటిని ప్రస్తుతం సిఐడి అటాచ్మెంట్లో ఉంచింది. సిఐడి దీనికి అటాచ్మెంట్ కోరింది, ప్రస్తుతం సిఐడి అటాచ్మెంట్లో ఉంది. ఈ ఇల్లు అనేటువంటిది గిఫ్ట్గా ఇచ్చారు అనేటువంటిది చాలా ముందుగా చంద్రబాబు నాయుడు చెప్పింది. లేదు దానికి నేను రెంట్ పే చేస్తున్నాను అన్నారు. కానీ ఇంటికి డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి స్కామ్కి లింక్ ఉంది. ఏదైతే లింగంనేని రమేష్కు భూములు లబ్ధి చేకూరడము, దాని విలువ పెరిగేలా చూడడము, తద్వారా హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్నారు, హోల్ టైం డైరెక్టర్గా ఉన్నారు. 2017 వరకు కూడా నారా లోకేష్ హెరిటేజ్ అనేటువంటి సంస్థలో హోల్ టైం డైరెక్టర్గా ఉన్నారు. హెరిటేజ్ ఎప్పుడైతే అమరావతిలో భూములు కొనుగోలు చేసిందా, ముందుగా 10 ఎకరాలు, ఆ తర్వాత 4 ఎకరాల 50 సెంట్లు, ఈ 2 ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరిగాయి, కంతేరు అనేటువంటి ఏరియా దగ్గర జరిగాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది ఆ ఇయర్లో హెరిటేజ్ అక్వైర్ చేసినటువంటి లార్జెస్ట్ ల్యాండ్ ఆఫ్ పీస్ ఆఫ్ ల్యాండ్ అది. ఆ ఏరియా ఆ టైంలో ఆ పీరియడ్లో చూసుకుంటే కేవలం అమరావతి దగ్గర మాత్రమే ఆ 14.5 ఎకరాలు కొన్నారు. ఏదైతే బోర్డు మీటింగ్ జరిగిందో హెరిటేజ్కి సంబంధించి, ఆ బోర్డు మీటింగ్లో నారా లోకేష్ కూర్చొని ఉన్నారు. ఆ బోర్డు మీటింగ్లోనే పూర్తిగా నిర్ణయం జరిగింది. సో మనం డెఫినెట్గా చూస్తే, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఇక్కడ కొనుగోలు చేసినటువంటి ల్యాండ్ ఉంది చూడండి. ఈ ల్యాండ్ అనేటువంటిది నారా లోకేష్ హెరిటేజ్ బోర్డులో కూర్చుండి డెసిషన్స్ తీసుకొని దానికి సంబంధించి పూర్తిగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇన్నర్ రింగ్ రోడ్ కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ ఉంది. అక్కడి నుంచి వెళ్తుంది అనేటువంటిది ఒక టెక్నికల్ రీజన్ వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు ఇస్మాయిల్, దట్ వి నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. వ్యూవర్స్కి ఖచ్చితంగా అర్థం కావాల్సిన అవసరం ఉంది. 14.5 ఎకరాలని చెబుతున్నారు, కానీ 2.5 ఎకరాలు మాదే పోయింది ఆ అలైన్మెంట్లో, మేమే ఒకవేళ అది మార్చుకుంటే కనుక మాది ఎందుకు పోగొట్టుకుంటాం అనే ఒక వాదన తెస్తున్నారు. దాని కనెక్టెడ్ టు ద వాల్యూ, ఎంత పోయింది ఎంత వచ్చింది అనేది చూడాల్సిన అవసరాన్ని చాలా తెలివిగా పక్కన పెడుతున్న నేపథ్యం, దాని గురించి వివరిస్తారా? డెఫినెట్గా ఒకరికి ఒక రోడ్ సైడ్ దాదాపు 1000 గజాల ల్యాండ్ ఉందనుకోండి, ఒక రోడ్ సంబంధించి. ఆ రోడ్డు ఎక్స్పాన్షన్ అవుతున్న టైంలో, లేదంటే అక్కడ ఒక కొత్తగా హైవే పడుతున్నప్పుడు కేవలం అందులోంచి 20 గజాలు 30 గజాలు పోయి 980 గజాలు 970 గజాలు రోడ్ సైడ్ బిట్ ఉంటే దాని వాల్యుయేషన్ ఉన్న వాల్యుయేషన్ కంటే 10 రెట్లు 15 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వేయడం ద్వారా ఈ 14 ఎకరాలు ఏవైతే దాదాపు 2 కోట్లు 3 కోట్లు వాల్యూ చేస్తాయో, లేకుంటే 5 కోట్లు వాల్యూ చేస్తాయో, దాని విలువ ఏకంగా 20 రెట్లు 30 రెట్లు పెరిగింది. అంటే 15 కోట్ల విలువ ఉన్నటువంటిది ఏకంగా 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు దాని విలువ పెరిగింది. ఆ టైంలో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, అంటే 2.5 ఎకర్స్ ల్యాండ్ పోగొట్టుకున్నాము అని చూపెడుతూ దాంట్లో మొత్తం 15 కోట్ల విలువను 500 కోట్ల వరకు ఎక్స్పాండ్ చేయడం ద్వారా దాదాపు డైరెక్ట్గా 300 కోట్లు లభించింది. మీరు ఎగ్జాక్ట్లీ అక్కడే ఎట్లా ఎందుకు భూములు కొన్నారు, అక్కడి నుంచి అలైన్మెంట్ ఎందుకు మార్చారు? పోనీ ఒక అలైన్మెంట్ చేసిన తర్వాత మీరు కొనుక్కున్నారంటే కాదు, మీరు ల్యాండ్ కొన్న తర్వాత అలైన్మెంట్ అక్కడి నుంచి వెళ్ళింది అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా టెక్నికల్ రీజన్. రెండో స్లైడ్లో మనం చాలా స్పష్టంగా ఈ ఇంటిని చూస్తున్నాం. ఇది సజీవంగా ఉన్నటువంటి సాక్ష్యము. ఇల్లు సాక్ష్యం చెప్తోంది. లింగంనేని రమేష్తో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ క్విట్ ప్రోకో చేసిందని, నారా లోకేష్ హెరిటేజ్లో బోర్డు మెంబర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు. అంటే డైరెక్టర్గా ఉండి చేసినటువంటి అవినీతి ఈరోజు సిఐడి 41A సిఆర్పిసి ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా 2 అంశాలు అడిగింది. ఒకటి, ల్యాండ్ కొనుగోలు చేస్తున్నటువంటి సమయంలో ఏదైతే బోర్డు మీటింగ్ సంబంధించినటువంటి మినిట్స్ ఉన్నాయో ఆ మినిట్స్ని తీసుకుని రమ్మని చెప్పింది. రెండోది, ఈ ల్యాండ్ కొనుగోలు చేయడానికి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా తీసుకుని రమ్మని చెప్పింది. కానీ అవి రెండింటినీ మేము తీసుకురాము, మమ్మల్ని మా మీద ఒత్తిడి చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని హైకోర్టుకు నారా లోకేష్ వెళ్ళడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చూస్తున్నారు. నెక్స్ట్ ఒకటి మీకు చూపెడతాను. ఈ మొత్తం దాంట్లో నారా లోకేష్ మాత్రమే కాదు, ఇవన్నీ ల్యాండ్స్, ఈ ల్యాండ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి, నారాయణకు సంబంధించినటువంటి ల్యాండ్స్. ఒక ఏరియా లోపల ఇంత పెద్ద ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటాయో చూడండి. ఇవన్నీ ఏరియాస్ ఏవైతే మనం హైలైట్ చేస్తున్నామో, నెక్స్ట్ స్లైడ్లో వెళ్తే నేను ఇంకా చాలా క్లియర్గా చూపెడతాను మీకు. డెఫినెట్గా ఈ రెడ్ మార్క్స్ ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని కూడా కొన్ని 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఈ రెడ్ మార్క్స్ ఉన్నన్ని కూడా నారాయణ పేరుతో ఉన్నటువంటివి. ఇక్కడ కింద మనం చూస్తున్నాం ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హెరిటేజ్ భూములు కొనుగోలు చేసింది. సో రింగ్ రోడ్ను మార్చడం ద్వారా, రింగ్ రోడ్ అలైన్మెంట్ని మార్చడం ద్వారా చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు, ఆయన మంత్రులు ఏ విధంగా లబ్ధి చేకూరారు అనేటువంటిది. ఈరోజు 41A సిఆర్పిసి ఇచ్చి సిఐడి ప్రధానంగా అడిగేటువంటిది ఏంటిదంటే, మీకు అలైన్మెంట్ రింగ్ రోడ్ మార్పు గురించి ఎలా తెలిసింది, మీరు ఎగ్జాక్ట్లీ అదే టైంలో అక్కడ ల్యాండ్ ఎందుకు కొన్నారు, ఈ ల్యాండ్ లింగంనేని ఎస్టేట్స్ నుంచి ఎందుకు కొన్నారు, లింగంనేని ఎస్టేట్స్కి దాదాపు 350 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ, ఆ ల్యాండ్ బ్యాంకుకి లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా మారింది. సో మీరు ఈ బోర్డు మీటింగ్లో ఉన్నారు కదా, హెరిటేజ్కి ఉన్నటువంటి భూమికి యాజ్ ఎ బోర్డులో ఉన్నటువంటి డైరెక్టర్, హోల్ టైం డైరెక్టర్గా ఉన్నటువంటి మీకు ఎటువంటి సంబంధం ఉంది, ఆ ల్యాండ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా అడగబోతున్నారు. చాలా పెద్ద కేసు ఇది. ముఖ్యంగా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాలని స్కెచ్ వేశారు. బట్ వాళ్ళు ఓడిపోవడం వల్ల ఆ స్కెచ్ అనేటువంటిది కొంతవరకు ఫెయిల్యూర్ అయిందని చెప్పొచ్చు. చెప్పండి. రైట్. ఇక థర్డ్ పాయింట్ మనం మాట్లాడవలసింది ఇక్కడ, ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉన్నాయో అని మీరు చెబుతున్నారో, అసలు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు, లేని రింగ్ రోడ్డుకి స్కామ్ను ఆపాదిస్తున్నారు అనేది వాళ్ళ ప్రధానమైన పాయింట్.
సెకండ్ పాయింట్, ఇక్కడ ఎవరి దగ్గర నుంచి అయితే 5 లక్షలు లేదంటే 10 లక్షలు ఇలాంటి మియర్ వాల్యూకి కొని దాన్ని కోట్లలో పెంచుకున్నారో, ఎవరెవరి దగ్గర అయితే కొన్నారో అది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ అంశం కూడా ఈ విచారణలో బయటపడే అవకాశం ఉందా? డెఫినెట్గా ఐపీసీలో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. హత్యాయత్నం అనేటువంటి ఒక సెక్షన్ ఉంటుంది, హత్యకు కుట్ర అనేటువంటి ఒక సెక్షన్ ఉంటుంది. మీరు హత్య జరగలేదు కాబట్టి కుట్ర ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్ చేస్తే, హత్య చేయడానికి కుట్ర చేయడం కూడా పెద్ద నేరము, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా సెక్షన్స్ దాన్ని అలో చేస్తాయి. కాబట్టి హత్యాయత్నం జరిగింది, హత్యనే జరగలేదు కదా, హత్యాయత్నాన్ని చేశారని మీరు ఎలా చెప్తారు? మనిషి హత్య జరిగితేనే, లేకుంటే అవినీతి జరిగితేనే ఇక్కడ అవినీతి జరిగినట్టు. అవినీతికి కుట్ర జరిగింది, అవినీతి కోసం స్కెచ్ మార్చారు అనేటువంటిది కేసు. ఇక్కడ డెఫినెట్గా ఉన్నటువంటి కేసులో ఈ అలైన్మెంట్ మార్పు వెనుక క్విడ్ ప్రోకో ఉంది. ఈ అలైన్మెంట్ మార్పు వెనకాలనే, ఈ ప్రపోజల్ వెనకాలనే ఈ డ్రాఫ్ట్ ఏదైతుందో ఆ డ్రాఫ్ట్ను క్యాబినెట్ అప్రూవల్ చేసింది తర్వాత. కాబట్టి దీనికి కుట్రకు పూర్తిగా పథక రచన జరిగింది. ఆ ఏరియాలో ల్యాండ్ విలువను పెంచి తద్వారా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కుట్ర అనేటువంటిది చాలా నారా లోకేష్ అడుగుతున్నట్టు అసలు లేని రింగ్ రోడ్డు మీద మీరు అవినీతి జరిగిందని ఎలా చెప్తారంటే, అవినీతి చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పు, దాన్ని క్యాబినెట్కు పంపడం అనేటువంటిదే ఒక పెద్ద కుట్ర. 2 సార్లు మార్చారు. నారాయణకు సంబంధించినటువంటి దాదాపు 8 ప్రాపర్టీస్ అనేటువంటివి రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి, కొన్ని వందల ప్రాపర్టీస్ లోపల ఉన్నాయి. వీటన్నిటికీ లబ్ధి చేకూర్చాలి. హెరిటేజ్ అనేటువంటిది లింగంనేనికి నుంచి ల్యాండ్ తీసుకుంటుంది. అది క్విడ్ ప్రోకో. ఎందుకంటే లింగంనేని దగ్గర హెరిటేజ్ కొన్నదా లేకుంటే అది ఫ్రీగా ఇచ్చారా, ఆ డబ్బులు ఎక్కడ వచ్చాయి అనేటువంటిది ఇక్కడ సిఐడి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. ఎందుకు సిఐడి ట్రాన్సాక్షన్స్ అడుగుతుంది అంటే, లింగంనేనికి లబ్ధి చేకూరారు మీరు కాబట్టి. ఒకసారి ఫస్ట్ స్లైడ్లో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ మీరు లింగంనేని గురించి అడుగుతుంటే, లింగంనేనికి లబ్ధి చేశారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 14 ఎకరాలు ఏదైతే ఉందో, 14 acres ఉందో, అది డైరెక్ట్గా ఈ ఏరియాలో హెరిటేజ్కి ఇచ్చారు. సో దీనికి డబ్బు ఎక్కడికి వచ్చింది అనేటువంటిది కూడా ఇప్పుడు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే సిఐడి ట్రాన్సాక్షన్స్ అడుగుతోంది. ఆ డబ్బు వైట్ మనీయా లేకుంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం డెఫినెట్గా నారా లోకేష్ అడుగుతున్నటువంటిది. లేని రింగ్ రోడ్డుకి సంబంధించి అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఎక్కడ జరిగింది అనేటువంటిది, అవినీతి జరగడానికి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర అనేటువంటిది కాన్స్పిరసీ ఇదే అని సిఐడి ఎస్టాబ్లిష్ చేసింది. చాలా సందర్భాల్లో, చాలా కేసెస్లో అవినీతి చేసినటువంటి కుట్రకు సంబంధించినటువంటి కూడా పెద్ద కేసెస్ ఉంటాయి. దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చుకుంటే పూర్తిగా దాన్ని నిర్మాణం జరిగి వాళ్ళ ల్యాండ్స్ ధరలు పెంచుకొని కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక అమరావతిని, వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసేవాళ్ళు అనేటువంటిది ఓవరాల్ కేసు. ఇందులో క్విడ్ ప్రోకో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్విడ్ ప్రోకో ద్వారానే ఈ 14 ఎకరాలు కొన్నారు. దాని ధరను 15, దాని విలువను 10 నుంచి 20 రెట్లు, 25 రెట్లు పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అలైన్మెంట్ను మార్చారు. పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్స్ పోయి వీళ్ళ ల్యాండ్స్కు లబ్ధి చేకూరే విధంగా ఇదంతా జరిగిందనేది కుట్ర. సో డెఫినెట్గా ఈరోజు చాలా క్వశ్చన్స్ నారా లోకేష్ ఫేస్ చేయబోతున్నారు. చాలా క్వశ్చన్స్ సిఐడి ప్రిపేర్ చేసింది. ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, బోర్డు మీటింగ్ ఎప్పుడు జరిగింది, అలైన్మెంట్ మార్పు జరిగినకు సంబంధించి డెసిషన్, తర్వాత ఇంప్లిమెంటేషన్, ఈ రెండింటి మధ్యలో ఈ ల్యాండ్ ఎందుకు కొన్నారు, మీకు ఎలా ఖచ్చితంగా ఇక్కడ అలైన్మెంట్ వస్తుంది అనేటువంటి తెలిసింది. ఇవన్నీ క్వశ్చన్స్ అడగబోతున్నారు. సో నారా లోకేష్ సంబంధించి బ్యాంక్ అకౌంట్స్, హెరిటేజ్కి సంబంధించిన అకౌంట్ వివరాలు చాలా బయటికి తీస్తే ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందనేటువంటిది చాలా నెక్స్ట్ ఫేజ్ లో అవకాశం ఉంది. ఇస్మాయిల్, అది నెక్స్ట్ స్టేజ్ లో ఆ ప్రక్రియ కూడా ఉండబోతోందా? అంటే ఇప్పుడు కోర్టుని వాళ్ళు ఆశ్రయించారు, వాళ్ళు అడుగుతున్న డాక్యుమెంట్స్ కానీ అవి నేను సమర్పించే ప్రసక్తి లేదని, బట్ విచారించాల్సిన అవసరం వస్తే వాటి ద్వారా ఇంకా లోతుగా వివరాలు బయటికి రావాలని ఉంటే ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంటుంది కదా. డెఫినెట్గా చాలా డాక్యుమెంట్స్ అనేటువంటివి పబ్లిక్ డొమైన్లో కూడా ఉంటాయి. ఈవెన్ నారా లోకేష్ వాటిని అఫీషియల్గా ఇవ్వకపోయినా కానీ సిఐడి పబ్లిక్ డొమైన్లో లేకుంటే కంపెనీ రిజిస్ట్రార్ నుంచి వివిధ మార్గాల నుంచి కూడా వాటిని సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ నారా లోకేష్ను స్పెసిఫిక్గా కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. మినిట్స్, ఆ రోజు మినిట్స్లో డెసిషన్ మేకింగ్ అనేటువంటి దాంట్లో నారా లోకేష్ పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటిది ఇక్కడ సిఐడి చాలా కీలకంగా చూస్తుంది దాని ఎస్టాబ్లిష్మెంట్ కోసము. ఎందుకంటే అది నారా లోకేష్ చెప్పిన తర్వాతనే. హెరిటేజ్లో నారా లోకేష్ కాకుండా వేరే ఏ డైరెక్టర్ చెప్పినా మాట చెల్లదు అనేటువంటిది చాలా జగమెరిగినటువంటి సత్యం. సో కాబట్టి ఆయన డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఉన్నాడు. ఆయన ఆ రోజు మినిట్స్లో ఉన్నాడు. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఆయన పేరుంది. ఎట్ ద సేమ్ టైం ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి నారా లోకేష్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేశారు, ఎవరు అప్రోచ్ అయ్యారు, లింగంనేని ఏ విధంగా ల్యాండ్ ఇచ్చారు, మార్కెట్ ప్రైస్ ఎంత, హెరిటేజ్ ఎంత కొనుగోలు చేసింది, ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్లో ఎందుకు కొనుగోలు చేసింది, దీనివల్ల అటు లింగంనేనికి ఎంత లాభం చేకూరింది, హెరిటేజ్కి ఎంత లాభం చేకూరింది, చంద్రబాబు నాయుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ నారా లోకేష్కి ఇచ్చాడు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. కాబట్టి ఈ స్టేజ్లో ఈ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వచ్చేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఆధారంగా ఫర్దర్గా నారా లోకేష్ను విచారించబోతున్నారు. బట్ ఈ రింగ్ రోడ్ అనేటువంటి దాంట్లో చాలా స్పెసిఫిక్గా నారా లోకేష్ పాత్ర ఉంది. ఇందులో ఆయన A14గా ఉన్నాడు, A6
A6గా హెరిటేజ్ ఉంది, A1గా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ని సిఐడి సేకరించింది. ఈ ముఖ్యంగా లింగంనేని రమేష్ ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఏదైతే ఉందో, ఒక లావిష్ బంగ్లా ఉందో దాన్ని అటాచ్మెంట్లో పెట్టింది. కాబట్టి ప్రైమ్ ఫెసి ఉంది కాబట్టి ఇంకా క్లియర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈ మొత్తం కేసు ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హరి అయితే ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడుతూ లోకేష్ అసలు ఇన్నర్ రింగ్ రోడ్కి నాకేంటి సంబంధం అన్నారు. ఇక్కడ హెరిటేజ్లో ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉంటూ నాకేంటి సంబంధం అనే దానికి ఆ వాదన తేలిపోయింది అని ప్రస్తుతం కోర్టు భావించినట్టేనా? ఎందుకంటే ఇప్పుడు 41A సెక్షన్ కింద సిఐడి నోటీసులు ఇచ్చింది, మెమో సమర్పించింది, కోర్టులో ప్రస్తుతం విచారిస్తోంది. అంటే ప్రైమ్ ఫెసి ఈజ్ వెరీ క్లియర్. వాట్ యు సే? డెఫినెట్గా డైరెక్ట్ సంబంధం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి హెరిటేజ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది క్లియర్గా క్విడ్ ప్రోకో ద్వారా ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా వచ్చినటువంటి ల్యాండ్. సో దానివల్ల ఈ మొత్తం అలైన్మెంట్ మారింది. ఇది కొంతమందికి లబ్ధి చేకూరినటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఉన్నాయి. ఆ ఇల్లు కావచ్చు కరకట్ట దగ్గరది, ఈ ల్యాండ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరగబోతుంది. రెండో విషయము, ఇది డైరెక్ట్గా నారా లోకేష్ హెరిటేజ్ కొన్నటువంటిది. చాలామంది బినామీల పేరిట కూడా నారా లోకేష్ ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయనేటువంటి ఒక చర్చ ఉంది. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనం కూడా సిఐడి కూడా పెద్దగా దాని గురించి మాట్లాడలేదు అనుకోవచ్చు. సో బట్ డెఫినెట్గా ఆ బినామీలు ఎవరు ఏంటిది అనేటువంటిది కూడా క్లియర్గా రాబోతోంది. బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో హెరిటేజ్ కొన్నటువంటి భూముల మీదే స్పెసిఫిక్గా ఈ ఇన్వెస్టిగేషన్ ఉండబోతోంది. క్వశ్చన్స్ దాని మీదే ఉండబోతున్నాయి. ఆడిటర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ని అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఆ డబ్బులు ఏ విధంగా వచ్చాయి, ప్రాసెస్ ఎలా జరిగింది, ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి, అదేవిధంగా ఆ రోజు ఎవరైతే మినిట్స్ ఆ రోజు బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఉన్నారో అందులో నారా లోకేష్ పాత్ర ఏంటిది అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ కాబోతోంది. బట్ డెఫినెట్గా ఎంతవరకు నారా లోకేష్ ఈరోజు విచారణకు సహకరిస్తారు అనేటువంటి దాని మీదే ఇవన్నీ వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వాళ్ళ మాటగా చెప్పాలంటే ఈ లేని రింగ్ రోడ్డు చుట్టూ జరిగిన ట్రాన్సాక్షన్లు ఏవైతే ఉన్నాయో, మారిన కోట్ల కొద్దీ చేతులు మారిన అంశం కూడా ఇది బయటకు వస్తే ఖచ్చితంగా ఎందుకు ఈ లేని రింగ్ రోడ్లో ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే దానికి సమాధానం ఏమైనా వస్తుందా లోకేష్ దగ్గర నుంచి? ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన ఈరోజు విచారిస్తున్న క్రమంలో ఏదైనా సమాధానాలు వివరాలు రాబడితే కనుక అరెస్ట్ అనివార్యం అనుకోవచ్చా? బట్ 41A సిఆర్పిసి ప్రకారం పూర్తిగా ఈ విచారణకు నారా లోకేష్ సహకరించాలి. ఈ విచారణలో తనకు తెలిసిన వాస్తవాలన్నీ చెప్పాలి. విచారణకు సహకరించకుండా లేదంటే విచారణలో భాగంగా ఉన్నప్పుడు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు చేయడము. ఇదే విధంగా విచారణలో నారా లోకేష్ను కస్టడీలోకి తీసుకొని లేకుంటే రిమాండ్కు తరలించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భావిస్తే డెఫినెట్గా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బట్ సిఐడి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వాళ్ళు విచారణ సందర్భంగా ఎంతవరకు నారా లోకేష్ అరెస్ట్ అవసరము, ఎంతవరకు రిమాండ్ అవసరము, లేదంటే విచారణతో సరిపోతుందా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో విచారణ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఈ రోజు విచారణ జరిగిన తర్వాత ఇంకొక రోజు పిలవాలా, ఇంకో 2 రోజులు పిలవాలా, ఇది సరిపోతుందా, లేకుంటే ఏమైనా ప్రైమ్ ఫెసికి సంబంధించి ఇంకా క్లియర్గా ఎవడన్నా నారా లోకేష్ సంబంధించి ఎవిడెన్సెస్ పూర్తిగా ఇంకా దొరికాయా, లేదంటే ఎవిడెన్సెస్ను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఏదైనా నారా లోకేష్ చేస్తున్నారా, వీటన్నింటినీ బేరేజ్ వేసుకున్న తర్వాత సిఐడి నారా లోకేష్ అరెస్ట్ మీద ఒక డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా ఇది పెద్ద కేసు. ప్రజల సొమ్ము, ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ను ఇక్కడ రింగ్ రోడ్లో పొల్లగొట్టి పెద్దలు, ధనికులు, పెట్టుబడిదారులు, పెత్తందారులు తమ ఆస్తుల విలువను పెంచుకునేందుకు చేసేటువంటి ఒక కిరాతకమైనటువంటి ప్రక్రియ. ఈరోజు సిఐడి దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయనను గ్రిల్ చేయబోతున్నారు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ విధంగా నారా లోకేష్ ఆన్సర్ చెప్తారనేది చూడాలి. అయితే వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఎలాంటి సహకారం అందించలేదు, ప్రశ్నలకి తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలే వచ్చిన క్రమంలో లోకేష్ ఆన్సర్స్ అందుకు భిన్నంగా ఉంటాయని భావించవచ్చా? డెఫినెట్గా కొన్ని క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా వీడియోగ్రఫీ చేసేటువంటి ప్రక్రియ. వీడియోగ్రఫీ జరుగుతోంది. ఒకవేళ సహకరించకపోతే మాత్రం ఆ వీడియోగ్రఫీని, ఆ వీడియోను తీసుకెళ్లి కోర్టు ముందర చూపెట్టి ఈ విధంగా సహకరించట్లేదు, ఈ విధంగా వాళ్ళు మొండికేస్తున్నారు, ఆన్సర్ చెప్పట్లేదు అని చెప్పి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా వీడియోగ్రఫీలో ఒక విధంగా పారదర్శకంగా జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ కాబట్టి కొన్నిసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ కొన్ని కాంబినేషన్స్, పర్మిటేషన్స్ ఉంటాయి, లేకుంటే కొన్ని పర్టికులర్గా వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఆ నిబంధనల లోపల ఎంతవరకు సిఐడి అతనితో నిజాలు చెప్పించగలుగుతుందో అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.